వంచి ఎరగడే తలదించి నడువడే తల పడితే బదలడే తన పేరు విజయుడే. వాడిని కంటిన్యూస్గా వాచ్ చేస్తూనే ఉంటాడు. అనామిక మీరు ఇక వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. మిగతా విషయాలన్నీ మీకు కృష్ణమూర్తి గారు చెప్తారు. నేను కూడా చెప్తాను బాస్. ఆల్ ద బెస్ట్ మేడం. సరే, బెస్ట్ ఆఫ్ లక్. ఓకే. ఏంటి రిషి బాస్, మీరు కొత్తగా వచ్చిన అమ్మాయి మాయలో పడిపోయినట్టున్నారు? తను జాయిన్ అవ్వటం వల్ల నేను మాయలో పడలేదు, నేను మాయలో పట్టడం వల్లే తనిక్కడ జాయిన్ అయింది. ఓహో, అదే ఆ రోజు వర్షంలో డాన్స్ చేసింది నేను ఎంజాయ్ చేశాను చెప్పారు కదా. అలాగైతే కాన్ఫిడెంట్ గా ఉన్నారు అనామికని లైన్ లో పెట్టాలని. ఏ కుదరదా? ఏం లేదు, కొంచెం కష్టమేమో అనిపిస్తుంది. అది కూడా మంచిదే అశోక్. టఫ్ బాల్స్ కి 6 కొడితేనే కదా మంచి ప్లేయర్ అంటారు. ఇక నుంచి ఈ రిషి ప్లే ఎలా ఉంటుందో నువ్వే చూస్తావు, అప్పుడు అర్థమవుతుంది. ఇదంతా నాకు జూజూబీ. ఏమండి, చాలు చాలు, నాకిది చాలండి. మీరు వేసుకోండి. చాలండి. వద్దు వద్దు అంటూ ఉంటావు. చెబితే వినరేంటి? మీరు తినండి. సరే సరే, మీరు వేసుకోండి. నేను కూడా తింటాను. ఇంకా వేసింది చాలండి. ఓకే, నేను తింటాక. ఏంటి మావయ్య, తిను జయంతి. ఏ రోజైనా మీరు మా డాడీ లాగా అత్తయ్యకి సర్వ్ చేసి పెట్టారా? అనామిక, మా అక్క చాలా డీసెంట్. ఇక మీ అత్త ఎందుకు చూసావు? ఒక్క రోజున నేను సర్వీస్ చేయడం స్టార్ట్ చేస్తే నన్ను సర్వెంట్ చేసేస్తుంది. అవునవును, ఈయన సర్వ్ చేస్తే ఇక మనం భోజనం చేసినట్టే. సైలెంట్ గా తినండి. అనామిక, న్యూ జాబ్ ఎలా ఉంది? చాలా సూపర్ గా ఉంది డాడీ, నాకు చాలా బాగా నచ్చేసింది. అంతేకాదు మా ఆఫీస్ బాస్ ది చాలా మంచి క్యారెక్టర్. అన్ని కంపెనీస్ లో బాస్ అంటే ఎలా ఉంటారు? సీరియస్ మొహం పెట్టుకుని సాడిస్ లా ఉంటారు. కానీ ఆయన ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారో తెలుసా? ఆయనే దగ్గరుండి నాకు ఆఫీస్ లో అన్ని ప్లేసెస్ చూపించి నాకు నా క్యాబిన్ ని కూడా చూపించారు. నాకు కొత్తగా జాబ్ లో తను మాట్లాడేది గమనించారా? అక్క, అది ఫస్ట్ డే అలాగే ఉంటుంది. రేపు ఎప్పుడైనా తప్పు చేసి దొరికిపోతే అప్పుడు తెలుస్తుంది. అయినా నా డాక్టర్ ఎందుకు తప్పు చేస్తుంది? తను జాబ్ లో ఎప్పుడు కూడా స్మార్టే, నా అలాగే. రైట్, కరెక్ట్ గా చెప్పారు డాడీ. ఒకవేళ నేనేదైనా తప్పు చేసినా నా బాస్ ఖచ్చితంగా ఆ ఇష్యూని కూల్ గా హ్యాండిల్ చేస్తారు. అది నాకు బాగా తెలిసిపోయింది. ఏంటమ్మా, మీ బాస్ ను ఒకటే పొగిడేస్తున్నావు? ఒక్కరోజులోనే ఆయన అంతగా అర్థం చేసుకున్నావా ఏంటి? ఒకరిని అర్థం చేసుకోవడానికి ఒక్కరోజు సరిపోదంటావా అత్త? అప్పుడైతే నీకు మీ బాస్ బాగా నచ్చేశారన్నమాట, అంతే కదా? అవును. అన్నయ్య విన్నారా? అన్నయ్య విన్నారా? అనామికకి వాళ్ళ బాస్ బాగా నచ్చారంట. హలో హలో హలో, ఒక్క నిమిషం. నేను మా బాస్ క్యారెక్టర్ నచ్చింది అని మాత్రమే చెప్పాను. మా బాస్ నచ్చారని చెప్పానా? భలే డేంజరస్ పర్సన్ అత్తా నువ్వు. అనామిక, నువ్వు మీ బాస్ నచ్చాడని చెప్పినా కూడా నాకు ఎలాంటి అబ్జెక్షను లేదు. నీ మనసుకు నచ్చిన వాడిని తీసుకొచ్చి నీకు పెళ్లి చేయటానికి ఈ డాడీకి ఎటువంటి అభ్యంతరం లేదు. మీరు రెడీనే, కానీ నేనింకా రెడీగా లేను. ఇప్పుడు నా మనసుకి నచ్చింది కేవలం ఈ జాబ్ మాత్రమే. అవును, ఇప్పుడు ఈ డిన్నర్ టైంలో ఈ డిస్కషన్ మనందరికీ అంత అవసరమా? సరేనమ్మా, నీకు ఎప్పుడు ఎవరు నచ్చారని చెప్తావో అప్పుడే దీని గురించి మనం మాట్లాడుకుందాం. కానీ వచ్చేవాడు ఎర్లీగానే నీ లైఫ్ లోకి ఎంటర్ అయిపోతాడని నీ డాడీ కనిపిస్తుంది. చాలా బాగుందండి. మీరిద్దరూ మాట్లాడుకునేది తండ్రి కూతుళ్ళు మాట్లాడుకున్నట్టుగా ఉందా? అమ్మా, మేము ఫాదర్ అండ్ డాటర్ అనేది తర్వాత విషయం. ముందు మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. ఏమంటారు డాడీ? కరెక్ట్ అమ్మా. అనామిక,
నువ్వు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలమ్మా. దానికి తగ్గట్టుగానే నీ లైఫ్ పార్ట్నర్ తొందరలోనే నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. అలా జరగకపోతే డాడీయే అతన్ని వెతికి పట్టుకొస్తాడు. హలో, నేను అనామికని మాట్లాడుతున్నాను. తెలుసండి. ఎక్కడున్నారో చెప్పండి, ఎంతసేపు వెయిట్ చేయాలి? నేను వచ్చేసానండి. అవును, ఇంతకీ మీరెక్కడున్నారు? నేను ఇక్కడేనండి, పార్క్ లో ఉన్నాను. ఒకసారి మీ రైట్ కి తిరిగి చూడండి. హాయ్. రండి, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఇదిగోండి మీ చైన్. చాలా థ్యాంక్స్ అండి. ఇది నా బర్త్డేకి ఇచ్చిన గిఫ్ట్. ఇది నాకు నిజంగా ఎంత ముఖ్యమైందో మీకు తెలీదు. మీకు మాత్రమే కాదండి, నాకు కూడా ఈ చైన్ చాలా ముఖ్యమండి. అలాగా? ఎందుకని? ఈ చైన్ వల్లే కదా మీలాంటి ఒక అందమైన అమ్మాయితో మాట్లాడే అవకాశం వచ్చింది నాకు. ఇట్స్ టూ మచ్ అండి. ఫోన్లో మాట్లాడిన దానికన్నా ఫేస్ టు ఫేస్ చాలా అందంగా మాట్లాడుతున్నారే. ఇదిగో 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 ఆ సిగ్గు, ఇది కూడా అందంగా ఉందండి. థ్యాంక్స్. అంతేనా? ఇంకేం చెప్పాలి? ముఖ్యమైన చైన్ అని చెప్తున్నారు, ఇచ్చినందుకు ఇంతేనా సంతోషం? చాచా, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మరి అయితే అది కొంచెం ఎక్స్ప్రెస్ చేయొచ్చు కదా. ఎలా? ఎలా ఏంటని నేను మీకు చెప్పాలా అండి? మీకేం అనిపించట్లేదా? అనిపిస్తోంది, కానీ మీరు తప్పుగా తీసుకుంటే. తీసుకున్నదే తిరిగిచ్చేశాను. ఇప్పుడు మీరు ఏమిచ్చినా కూడా నేను తప్పుగా ఏమీ అనుకోనండి. అలా అయితే ఓకే. నా చైన్ తిరిగిచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇట్స్ ఓకే. చాలు చాలండి, ఇదే చాలా ఎక్కువ. అయ్యో చాలండి. వదలను. మీరే కదా పెద్దగా థ్యాంక్స్ చెప్పాలని చెప్పారు. ఇది సరిపోతుందండి. నేను వదలను. చాలండి చాలండి. రే నందు, చాలు వదిలేయండి. రే నందు, చాలండి. రే నందు లేవరా. నేను వదలను. అయ్యో ఇక చాలండి, వదిలేయండి. నీకేమిచ్చారనరా చాలు చాలు అంటున్నావు? ఓ ఇది కళ. ఏంటది కళ? రే ఏమైందిరా నీకు? అదేం లేదమ్మా, ఒక చిన్న కళ. చాలు అని చెప్పేంతగా ఏం కలగన్నావురా నువ్వు? చెప్పరా, ఏం కలది? అదేం లేదమ్మా, కలలో దేవుడు కనిపించాడు. రే నందు, నువ్వు కోరుకున్నట్టుగానే నేను నీకు ఒక జాబ్ ఇచ్చాను, ఇంకా ఏమైనా కావాలా అని అడిగాడు. నేను చాలని చెప్పేశానమ్మా. ఎరా, ఇలా దేవుడిచ్చేవి కూడా చాలు అని చెప్పే పరిస్థితిలో ఉందా మన కుటుంబం? రే అలాంటివేమి చెప్పకూడదురా. అమ్మా అది కళ అమ్మా. అది కళ అయినా సరే నిజమైనా సరే చాలు చాలు అనే వాళ్ళకి దేవుడు ఏమీ ఇవ్వడు. కావాలి కావాలి అనే వాళ్ళకే అన్నీ ఇస్తాడు. నీకు ఇప్పుడు మంచి శాలరీతో మంచి జాబ్ వచ్చింది. ఈ జాబ్ చూపించే మీ అక్కకి పెళ్లి జరిపించాలి.